ఏమిటండి మీరు మాట్లాడేది? అని ప్రతిపక్షాలు విజయ్ యాంటీ బ్యాచ్ ఎంత ఫీల్ అయితుర్రో పాపం. విజయ్ వైఫ్ సంగీత చెప్పిన మాటిని. కానీ విజయ్ నక్కతోక గాదు. నక్కతోక దొక్కినట్టున్నాడు. కంటెస్ట్ చేసిన 2 ప్లేసుల భారీ బంపర్ మెజార్టీతోని గెలుసుడే గాకుండా సీదా సీఎం గూడా అయిపోయి అన్న యారు దళపతి అని అనిపించిండు. లేటెస్ట్‌గా కోర్టులో గూడా ఫ్యామిలీ పరంగా దళపతి విజయ్‌కి పెద్ద రిలీఫే దొరికింది. భార్య సంగీత ఆమె కోర్టులేసిన విడాకుల పిటిషన్‌ని విత్‌డ్రా చేసుకున్నది. దాంతోని చెంగల్పట్టులున్న ఫ్యామిలీ కోర్టులో నడుస్తున్న ఈ డైవర్స్ కేసును క్లోజ్ చేసింది కోర్టు. ఇక ఈ న్యూస్ అఫీషియల్‌గా రివీల్ అవ్వడే లేటు. విజయ్ యాంటీ బ్యాచ్ ఏమో రీసెంట్‌గా 'సిగ్మా ప్రమోషన్స్‌లో' విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డ్యాడీకి సపోర్ట్‌గా మాట్లాడినప్పుడే మేము అర్థం చేసుకోవాల్సింది. వి డిడ్ ఏ మిస్టేక్ అని ఫీల్ అయితుర్రు పాపము. ఇక దళపతి ఫ్యాన్స్ అంతా అన్నా వదినల అనుబంధం జన్మ జన్మల సంబంధం అనుకుంటే ఎమోషనల్ అయిపోతున్నారు. త్రిషతోని విజయ్ క్లోజ్‌గా ఉంటుండు కాబట్టే భార్య సంగీత బాజాబ్తో కోర్టుకు పోయి డైవర్స్ అడిగిందని మస్తుగా వార్తలు వైరల్ అయ్యేవారు కల. ఎలక్షన్ ప్రచారాల ఈ ఫ్యాక్టర్‌నే ఇటలీలో మోడీ మెలోడీ చాక్లెట్‌ని వాడుకున్నట్టు ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వాడుకుర్రు పక్క పార్టీ లీడర్లు. మక్కలే మ్యారేజ్ చేసుకొని కట్టుకున్నామనే కరెక్ట్ చూసుకొని ఆయన రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటాడు అని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడి ఓట్లు ఒల్లేసుకోవాలని చూసిర్రు. టీవీకే పార్టీ ఫుల్ ఫామే త్రిషా విజయ్ కృష్ణన్ అని మీమ్స్ చేసిర్రు. సోషల్ మీడియాలో కావాలని నెగిటివ్ కాన్వాసింగ్ తోని పోటీలున్న విజయ్ని వీక్ చేయాలని ట్రై చేసిర్రు. కానీ అంత టఫ్ టైంలో కూడా విజయ్ ఆ ఇష్యూని డీల్ చేసుట్లా చాలా మెచ్యూరిటీ చూపించిండు. అవన్నీ ఎన్ని వినిపించినా కనిపించినా కానీ అది నా పర్సనల్ లైఫ్కి సంబంధించిన మ్యాటర్, మీరు ఏం పట్టించుకోకూరి అని ఫ్యాన్స్ను కూడా కూల్ చేసి ఫోకస్ షిఫ్ట్ కావద్దని చెప్పిండు. కట్ చేస్తే ఆ నెగిటివ్ ప్రచారాలు ఏవి కూడా విజయ్ విన్నింగ్ని ఆపలేకపోయినాయి. ఇంకా చెప్పాలంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి కానీ ఓటేయొద్దని చెప్తందుకు ఇవా మీరు చెప్పే పాయింట్లు వెరీ చీప్ అని పక్క పార్టీలకు బుద్ధి చెప్పి ఫా అనిపించి 5 ఏళ్ళు అపోజిషన్లోనే ఉండరని చెప్పారు జనాలు. ఇక గెలిచిన తర్వాత త్రిష విజయ్ ఇంటికి వచ్చి కంగ్రాట్స్ ఎప్పుడు, ప్రమాణ స్వీకారానికి వచ్చి ఫ్యామిలీకి క్లోజ్గా తిరుగుడు, ఇవన్నీ చూసి సంగీత డైవర్స్ చేయగానే త్రిషతోనే పెళ్ళి అని కొందరు వార్తలు రాస్తే, ఇంకొందరుండి త్రిషని పాలిటిక్స్లో పట్టుకొచ్చి ఎమ్మెల్యేని చేసి ఏకంగా మంత్రిని కూడా చేస్తాడు విజయ్ అని మస్తు మంది అన్నారు. ఇక విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ఫ్యామిలీ నుంచి భార్యా పిల్లలు ఎవ్వరు రాకపోయేవారు కల పక్కా డివోర్సు అని అన్ని పక్కల నుంచి వార్తల్ని వైరల్ చేసిరు. లేటెస్ట్గా డిఎంకే పార్టీ నుంచి ఉదయనిధి స్టాలిన్ కూడా మరీ గలీజ్గా జబర్దస్త్ జోకుల కంటే చీప్గా త్రిషా విజయ్కి లింకు పెట్టుకుంటే డైరెక్ట్గానే డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడి అరెస్ట్ అయ్యి ఆఖరికి బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఇంత జరిగితే ఇప్పుడేమో ఇట్లా డివోర్స్ కేసు వాపస్ అని అంటే మాకు డిప్రెషన్ అని అనుకుంటా డీలా పడిపోయారు కావచ్చు. ఇక మొత్తానికి ఇప్పుడు దళపతి దగ్గర ఫ్యాన్స్ అయితే ఇంకోసారి మా వదినమ్మ సంగీత ముచ్చట తీసుకొచ్చి సంబంధం లేకుండా రాజకీయాల్లో వాడాలని చూస్తే తమిళనాడు తగలబడిపోతుందేమనుకుంటారా అని అపోజిషన్ వాళ్ళకు వరుస పెట్టి వార్నింగ్లు ఇస్తున్నారు. మరి ఇంతకు విజయ్ వైఫ్ ఇన్ని రోజుల దాకా ఆరాటపడి కోర్టులో పోరాటం చేసి ఇప్పుడు ఎందుకు సడన్గా కేసు విత్డ్రా చేసుకున్నది, అసలు దీని వెనుక సీక్రెట్ ఏంది అనేది నో వన్ నోస్. సరే ఇటువంటి ముచ్చట్టు మస్తు ముంగటేసుకుందాం, కానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి.